అందంగా కనిపించాలంటే ఏం చేయాలి? అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ అందం అంటే ఖరీదైన బట్టలు వేసుకోవడం మాత్రమే కాదు. అందం అంటే మన ముఖం మాత్రమే కాదు. మనం ఆరోగ్యంగా ఉండడం, మన చర్మం శుభ్రంగా ఉండడం, మన జుట్టు చక్కగా ఉండడం, మన బట్టలు నీటిగా ఉండడం, ముఖంలో ఒక చిరునవ్వు ఉండడం, ముఖ్యంగా మన మీద మనకు నమ్మకం ఉండడం. ఇవన్నీ కలిసినప్పుడే మనలో ఒక ప్రత్యేకమైన అందం కనిపిస్తుంది. ఎంత ఖరీదైన బట్టలు వేసుకున్నా మనం వాటిని సరిగా చూసుకోకపోతే మంచి లుక్ రాదు. అలాగే సాధారణమైన బట్టలు వేసుకున్నా అవి శుభ్రంగా ఉండి మనం చాలా కాన్ఫిడెంట్ గా ఉంటే చాలా అందంగా కనిపించవచ్చు. అందంగా కనిపించడానికి పెద్దగా డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. కొన్ని చిన్న చిన్న అలవాట్లు మన రోజువారీ జీవితంలోకి తీసుకొస్తే చాలు. ఈ వీడియోలో మన శరీరం, బట్టలు, జుట్టు, చర్మం, ఆహారం, నిద్ర, అలాగే మన ఆత్మవిశ్వాసం గురించి సింపుల్ గా తెలుసుకుందాం. మొదటిది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం. మొదటగా మన శరీరం గురించి మాట్లాడుకుందాం. మన శరీరం ఆరోగ్యంగా ఉంటేనే మన ముఖంలో కూడా మంచి ఉత్సాహం కనిపిస్తుంది. అందుకోసం రోజు గంటల తరబడి వ్యాయామం చేయాల్సిన అవసరం లేదు. రోజుకు కొంత సమయం నడవడం కూడా ఒక మంచి అలవాటే. ఉదయం లేదా సాయంత్రం కొంతసేపు నడవండి. మీకు వీలైతే చిన్న చిన్న వ్యాయామాలు చెయ్యండి. యోగా చేయవచ్చు, స్ట్రెచ్చింగ్ చేయవచ్చు. ముఖ్యమైన విషయం ఏంటంటే రోజు ఏదో ఒక శారీరక కదలిక ఉండాలి. వ్యాయామం చేయడం వల్ల శరీరం చురుగ్గా ఉంటుంది, మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. రోజంతా అలసటగా ఉండకుండా ఉత్సాహంగా ఉండడానికి కూడా సహాయపడుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మన శరీరాన్ని ఇతరులతో పోల్చుకోవద్దు. ప్రతి ఒక్కరి శరీరం ఒకేలా ఉండదు. ఎవరినైనా చూసి వాళ్ళలాగే మనం కూడా అవ్వాలని అనుకోవాల్సిన అవసరం లేదు. మన లక్ష్యం ఏంటంటే మన శరీరం ఆరోగ్యంగా ఉండాలి. అందంగా కనిపించడం కంటే ముందుగా ఆరోగ్యంగా ఉండడం చాలా ముఖ్యం. కాబట్టి ప్రతిరోజు కొంత సమయం మన శరీరం కోసం కేటాయించండి. సెకండ్, మనకు సరిపోయే బట్టలను ఎంచుకోవడం. ఇప్పుడు బట్టల గురించి మాట్లాడుకుందాం. మనం వేసుకునే బట్టలు మన రూపాన్ని కూడా చాలా మార్చగలవు. అందుకే బట్టలు ఎంచుకునేటప్పుడు ఖరీదు కంటే కొన్ని విషయాలు ముఖ్యం. మొదటిది, బట్ట శుభ్రంగా ఉండాలి. రెండవది, మనకు సరైన కొలతలో ఉండాలి. చాలా బిగితిగా ఉన్నా, చాలా వదులుగా ఉన్నా లుక్ సరిగా కనిపించదు. మనకు సౌకర్యంగా ఉండే బట్టలు వేసుకుంటే మన కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. ఇక రంగుల విషయానికి వస్తే ప్రతి ఒక్కరికి అన్ని రంగులు ఒకేలా కనిపించవు. మనకు నచ్చే రంగులతో పాటు మన మీద కనిపించే రంగులను కూడా ఎంచుకోవచ్చు. ఒకసారి అద్దం ముందు కొన్ని రంగుల బట్టలు వేసుకొని చూసుకోండి. ఏ రంగులో మీకు మీరు బాగా నచ్చుతారో గమనించండి. అదే మీకు సరైన రంగు కావచ్చు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే బట్టలు ఖరీదైనవి కాకపోయినా పర్వాలేదు, కానీ అవి శుభ్రంగా ఉండాలి. సరిగ్గా ఉతికి అవసరమైతే ఇస్త్రీ చేసి వేసుకోవాలి. మడతలు పడిన బట్టలు ఎంత ఖరీదైనవైనా అంత నీటిగా కనిపించవు. కాబట్టి అందంగా కనిపించడానికి ఖరీదైన బట్టలు కాదు, శుభ్రత, సరైన కొలత, సరైన రంగు, చక్కగా వేసుకోవడం, ఇవే ముఖ్యం. మూడవది, జుట్టు సంరక్షణ. మన రూపంలో జుట్టుకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. జుట్టు శుభ్రంగా ఉంటే ముఖం కూడా చక్కగా కనిపిస్తుంది. అందుకే జుట్టును శుభ్రంగా ఉంచుకోవాలి. మీ జుట్టు రకాన్ని బట్టి తగిన విధంగా తలస్నానం చేయండి. తలపై ఎక్కువ మురికి, చెమట లేదా నూనె పేరుకుపోకుండా చూసుకోవాలి. జుట్టు శుభ్రంగా ఉన్నప్పుడు ఏ హెయిర్ స్టైల్ చేసినా అది బాగా కనిపిస్తుంది. అయితే ప్రతి ఒక్కరికి ఒకే హెయిర్ స్టైల్ సరిపోదు. మీ ముఖానికి, మీ జుట్టుకు సరిపోయే హెయిర్ స్టైల్ ను ఎంచుకోండి. చాలా క్లిష్టమైన హెయిర్ స్టైల్ అవసరం లేదు. సింపుల్ గా, శుభ్రంగా, చక్కగా ఉండే హెయిర్ స్టైల్ చాలా సార్లు ఇంకా అందంగా కనిపిస్తుంది. జుట్టును తరచుగా దువ్వుకోవడం కూడా మంచిదే.
జుట్టును చాలా గట్టిగా లాగడం లేదా అవసరం లేని ఉత్పత్తులు ఎక్కువగా ఉపయోగించడం మంచిది కాదు. జుట్టు విషయంలో కూడా ఒక విషయం గుర్తుంచుకోండి. ఇతరుల జుట్టును చూసి మన జుట్టుతో పోల్చుకోవద్దు. ఎవరి జుట్టు వాళ్ళకు ప్రత్యేకం. మన జుట్టును శుభ్రంగా ఆరోగ్యంగా ఉంచుకోవడమే ముఖ్యమైన విషయం. శుభ్రమైన జుట్టు, చక్కని హెయిర్ స్టైల్ ఇవి మన మొత్తం రూపాన్ని ఇంకా అందంగా చూపిస్తాయి. 4వది చర్మ సంరక్షణ మరియు నీరు. ఇప్పుడు చర్మం గురించి మాట్లాడుకుందాం. మంచి చర్మం కోసం ఖరీదైన ఉత్పత్తులు తప్పనిసరి కాదు. మొదట మన ముఖాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. రోజులో మన ముఖంపై దుమ్ము చెమట చేర్చవచ్చు. అందుకే మన చర్మానికి సరిపోయే ఫేస్ వాష్ లేదా క్లెన్సర్ తో ముఖాన్ని శుభ్రం చేసుకోవచ్చు. చర్మం పొడిగా ఉంటే మాయిశ్చరైజర్ ఉపయోగించవచ్చు. బయట ఎక్కువ సమయం గడిపేటప్పుడు సూర్యరశ్మి నుంచి మీ చర్మాన్ని కాపాడుకోవడం కూడా చాలా ముఖ్యం. మన చర్మం రకం ఏదో తెలుసుకుని దానికి సరిపోయే ఉత్పత్తులు ఉపయోగించడం మంచిది. ఒకరికి సరిపోయినది మరొకరికి సరిపోకపోవచ్చు. కాబట్టి ఏదైనా కొత్త ఉత్పత్తి ఉపయోగించే ముందు జాగ్రత్తగా ఉండాలి. ఇక నీటి విషయం. మన శరీరానికి నీరు చాలా అవసరం. దాహం వేసేటప్పుడు నీరు తాగండి. రోజంతా సరిపడే నీరు తాగే అలవాటు చేసుకోండి. అయితే ప్రతి ఒక్కరికి ఒక పరిమాణంలో నీరు అవసరం ఉండదు. రోజంతా సరిపడే నీరు తాగే అలవాటు చేసుకోండి. అయితే ప్రతి ఒక్కరికి ఒక పరిమాణంలో నీరు అవసరం ఉండదు. వాతావరణం, శారీరక శ్రమ, ఆరోగ్య పరిస్థితి వంటి వాటిని బట్టి అవసరం మారుతుంది. నీరు తాగడం, మంచి ఆహారం తినడం, సరైన నిద్ర ఇవన్నీ మన మొత్తం ఆరోగ్యానికి మంచివి. చర్మం విషయంలో ఒక విషయం గుర్తుంచుకోండి. ఎప్పుడూ తెల్లగా ఉండడమే అందం కాదు. మన సహజమైన రంగు ఏదైనా అందమే. మన చర్మం ఆరోగ్యంగా శుభ్రంగా ఉండడం ముఖ్యం. 5వది ఆహారం మరియు మంచి అలవాట్లు. మన బయట కనిపించే రూపానికి మనం తినే ఆహారానికి కూడా సంబంధం ఉంటుంది. అందుకే ప్రతిరోజు మంచి ఆహారం తీసుకోవడానికి ప్రయత్నించండి. పండ్లు, కూరగాయలు, పప్పులు, ధాన్యాలు, ప్రోటీన్ ఉన్న ఆహారం వంటి వాటిని మీ ఆహారంలో చేర్చుకోండి. అవసరానికి మించి తీపి పదార్థాలు, జంక్ ఫుడ్ తినడం తగ్గించుకోవడం మంచిది. అంటే ఇష్టమైన ఆహారం పూర్తిగా మానేయాలని కాదు. ప్రతిదీ పరిమితిలో ఉండాలి. ఆహారం విషయంలో సమతుల్యత చాలా ముఖ్యం. మనం తినేది మన శరీరానికి శక్తినిస్తుంది. మన శక్తి మన రోజువారీ పనులకు అవసరం. అందుకే అందంగా కనిపించడానికి మాత్రమే కాదు, ఆరోగ్యంగా ఉండడానికి కూడా మంచి ఆహారం అవసరం. 6వది నిద్ర మరియు జీవన శైలి. ఇప్పుడు చాలా మంది మర్చిపోయే ఒక ముఖ్యమైన విషయం, సరిగ్గా నిద్ర పోకపోతే మన శరీరం, మనసు రెండూ అలసిపోతాయి. అందుకే ప్రతిరోజు సరైన సమయంలో నిద్రపోయే అలవాటు చేసుకోండి. నిద్రపోయే ముందు ఎక్కువసేపు ఫోన్ చూడడం మంచిది కాదు. ప్రతిరోజు ఒకే సమయంలో నిద్రపోవడానికి, ఒకే సమయంలో నిద్ర లేవడానికి ప్రయత్నించండి. ఉదయం లేచిన తర్వాత కొంత సమయం మన కోసం కేటాయించండి. కొద్దిసేపు నడవచ్చు, ధ్యానం చేయొచ్చు, ప్రశాంతంగా కూర్చోవచ్చు. ఇలాంటి చిన్న చిన్న అలవాట్లు మన రోజును మంచిగా ప్రారంభించడానికి సహాయపడతాయి. అందం కోసం బయట చేసే కేర్ ఎంత ముఖ్యమో మన లైఫ్ స్టైల్ కూడా అంతే ముఖ్యం. 7వది ఆత్మవిశ్వాసం. చివరగా అందంలో చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అది ఆత్మవిశ్వాసం. మీరు ఎంత అందంగా ఉన్నా మీ మీద మీకు నమ్మకం లేకపోతే ఆ అందం పూర్తిగా కనిపించదు. అద్దంలో చూసుకున్నప్పుడు మీలో ఉన్న లోపాలను మాత్రమే చూడకండి.
మీకు నచ్చే విషయాలను కూడా చూడండి. మీ చిరునవ్వు మీకు నచ్చవచ్చు, మీ కళ్ళు మీకు నచ్చవచ్చు, మీ జుట్టు మీకు నచ్చవచ్చు, లేదా మీలో మంచితనం మీకు నచ్చవచ్చు. మీ గురించి మీరు మంచిగా ఆలోచించడం మొదలు పెట్టండి. ఇతరులతో పోల్చుకోవడం తగ్గించండి. ఎందుకంటే మీరు మరొకరిలాగా ఉండాల్సిన అవసరం లేదు. మీరు మీలాగే ప్రత్యేకం. ఒక చిన్న చిరునవ్వు, మంచి మాట, నేరుగా నిలబడడం, ధైర్యంగా మాట్లాడడం, ఇవన్నీ మన వ్యక్తిత్వాన్ని ఇంకా అందంగా చూపిస్తాయి. నిజమైన అందం ముఖంలో మాత్రమే ఉండదు, మన ప్రవర్తనలో కూడా ఉంటుంది. అందంగా కనిపించడానికి పెద్ద రహస్యం ఏమీ లేదు. మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి, మనకు సరిపోయే శుభ్రమైన బట్టలు వేసుకోవాలి, జుట్టును శుభ్రంగా చూసుకోవాలి, చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, మంచి ఆహారం తీసుకోవాలి, సరిపడా నిద్రపోవాలి, మన మీద మనకు నమ్మకం ఉండాలి. అందం అంటే ఇతరులు మనల్ని ఎలా చూస్తారనేది మాత్రమే కాదు, మనల్ని మనం ఎలా చూసుకుంటామనేదే అసలైన అందం. కాబట్టి ఈ రోజు నుంచి చిన్న చిన్న మార్పులు మొదలు పెట్టండి. మీ ఆరోగ్యాన్ని ప్రేమించండి, మీ శరీరాన్ని గౌరవించండి, మీ రూపాన్ని అంగీకరించండి, మిమ్మల్ని మీరు ప్రేమించండి. ఎందుకంటే నిజమైన అందం బయట కనిపించే వెలుగు మాత్రమే కాదు. ఎందుకంటే నిజమైన అందం బయట కనిపించే వెలుగు మాత్రమే కాదు, మనలో నుంచి వచ్చే ఆత్మవిశ్వాసం. ఇదే నిజమైన అందం. ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.